అన్యం పుణ్యం తెలియని అమాయక పేదోళ్లను మోసం చేయడం మంచి పద్ధతి కాదని, ఇలాంటి వారిని మోసగిస్తే సమాజంలో ఎవరికి పుట్టగతులు ఉండవని, వెంటనే బాధితుడు పండుగ శివరాజ్కు న్యాయం చేయాలని షాద్నగర్ తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు సూచించారు. కామారెడ్డి మండలం తిమ్మక్కపల్లి గ్రామంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై చిన్నమరెడ్డి సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. రాయదుర్గం నియోజకవర్గం కనేకల్లు మండలంలోని తుంబిగనూరు గ్రామస్తులపై దుండగులు చేసిన విషప్రయోగం బెడిసికొట్టింది. ఫిల్టర్ నీరు అందించే వాటర్ ప్లాంట్ ట్యాంకులో విష ద్రావకం కలిపారు. నిబద్ధత కలిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి వర్గంలో పనిచేయడం గర్వంగా ఉందని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఢిల్లీలో కిషన్ రెడ్డికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలోని చిన్నతోకట్టలో ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయ 2వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాన్ని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 100 రోజుల్లోపు తణుకులో తిరిగి అన్నా క్యాంటీన్ పునఃప్రారంభిస్తామని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకులో అన్నా క్యాంటీన్ భవనాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో త్వరలోనే 100% అమలు అవుతుందని మంగళగిరి నియోజకవర్గ టీడీపీ పార్టీ సమన్వయకర్త నందం అబద్దయ్య అన్నారు. విశాఖ జిల్లా సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారి సహస్రనామార్చన శనివారం నేత్రపర్వంగా సాగింది. చిత్తూరు జిల్లా పొంగనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకు వస్తున్నారనే సమాచారంతో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. మంత్రి నారా లోకేష్ మంగళగిరి ప్రజల కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సమస్యలు, వినతి పత్రాలను స్వీకరించారు. బిఎస్ఎన్ఎల్ను సాంకేతికంగా ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ శేషాచలం తెలిపారు. నందిగామ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపొందడమే దివంగత ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావుకు ఘన నివాళి అని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను శనివారం అధికారులు వెల్లడించారు. బైంసాలో అత్యధిక వర్షపాతం 33.6 మిల్లీమీటర్లు నమోదైంది. నిర్మల్లో 2.6, బాసర్లో 0.6, సోన్ 1.8, సారంగపూర్లో 15.8, కడెం పెద్దూరులో 21.2, కుంటాలలో 1.2, లోకేశ్వరం 19.0, నర్సాపూర్ 3.2, దిల్వార్పూర్ 8.2, కుబీర్ 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా దేశవ్యాప్తంగా రక్తదాన దినోత్సవం సందర్భంగా జిల్లా భువనగిరి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో డాక్టర్లు రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. బీబీనగర్ మండలం కొండమడుగు ప్రభుత్వ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ లోటస్ పాండ్ లో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. గతంలో జగన్ భద్రత కోసం వీటిని నిర్మించారు. వీటితో రోడ్డు ఇరుకుగా మారిందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సెక్యూరిటీ పోస్టులను కూల్చివేశారు. భువనగిరి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేసిందని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తెలిపారు. పర్యావరణ హితంగా బక్రీద్ పర్వదిన వేడుకలు చేసుకోవాలని ముస్లింలకు జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి సూచించారు.
పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలానికి చెందిన పలు గ్రామాల రైతులు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షీషను విన్నవించారు. ములుగు జిల్లాలో 6 మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. వెంకటాపురం మండలం తడపాల అటవీలో పోలీసుల కోసం మందు పాత్రలు అమరుస్తున్నారనే సమాచారం మేరకు కుంబింగ్లో భాగంగా వారిని పట్టుకున్నామన్నారు. కడే మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆక్రమించిన నిరుపేదలు అధికారుల హామీతో ఖాళీ చేసి వెళ్లిపోయారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క జన్మదిన వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలోని ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ బియ్యం తక్కువ ధరకు అమ్ముతామని నమ్మించి రేషన్ బియ్యం అంటగట్టిన ఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.